నమస్తే. భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం. ఈరోజు మనం షుగర్ వ్యాధి దానికి సంబంధించిన ఔషధం గురించి తెలుసుకుందాం. మన ఇంట్లో లభించేటువంటి దినుసులతోటి షుగర్ నిర్మూలన ఎట్లా చేసుకోవచ్చు, అట్లానే షుగర్ శాతం తగ్గించుకోవటమే కాకుండా HbA1c కూడా ఎట్లా మనం తగ్గించుకోవచ్చు అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం. సహజంగా ప్రతి 10 మందిలో ఒక 6 షుగర్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇవాళ రోజున ప్రతి ఇంట్లో 2-3 షుగర్ వ్యాధి, జువెనైల్ డయాబెటిక్, ఇంకా పసి వయసులోనే షుగర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధి, ఒక షుగర్ వ్యాధి అంటే కేవలం షుగర్ లెవెల్ పెరుగుకోవటం కాదు, కొద్దిగా పెరిగిన తర్వాత అది కంటి మీద కానీ, లివర్ మీద కానీ, కిడ్నీ మీద కానీ, హార్ట్ మీద కానీ పనిచేయటం చేస్తుంది. ఇది కనుక కంట్రోల్లో లేకపోతే మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోటి షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో ఈరోజు మనం తెలుసుకుందాం. మన ఇంట్లో సహజంగా నిలిచే కాకరకాయ ఉంది కదా. కాకరకాయ మనకు 360 రోజులు మనకు మార్కెట్లో దొరుకుతుంటుంది. దాన్ని చిన్నగా కడిగి, శుభ్రంగా కడిగి, ఆరబెట్టి, తుడిచి, వాటిని చిన్న చిన్న చిప్స్, పొటాటో చిప్స్ చేసుకున్నట్టుగా ఒక చిప్స్ చేసుకొని నీడలో ఆరబెట్టుకొని దాన్ని ఆరిన తర్వాత, ఎండిపోయిన తర్వాత దాన్ని పొడి చేసుకొని పెట్టుకోవాలి. అది ఒక 50 గ్రాములు. అట్లానే కరివేపాకు కూడా, మంచి కరివేపాకుని బాగా తుడిచి ఆరబెట్టి నీడలో, దాన్ని కూడా ఎండిన తర్వాత పొడి చేసుకొని ఒక 50 గ్రాములు అట్లా పెట్టుకోవాలి. అట్లానే పసుపు కొమ్ముల్ని బాగా దంచుకోవటము లేకపోతే పొడి చేసుకోవటము చేసుకొని దాన్ని కూడా ఒక 50 గ్రాములు తీసి పక్కన పెట్టుకోవాలి. అట్లానే ఉసిరిక బయట మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే దాన్ని ఎండబెట్టి మనం పొడి చేసుకోవచ్చు. ఆమ్లా పొడి మనం బయట దొరుకుతుంది, అది కూడా ఒక 50 గ్రాములు. ఇప్పుడు 4 రకాలు, కాకరకాయ, కరివేప, పసుపు, ఉసిరిక, మొత్తం 200 గ్రాములు అవుతుంది. ఈ 200 గ్రాములని ఒక 40 రోజుల పాటు ప్రతిరోజు భోజనానికి ముందు హాఫ్ టీ స్పూను ఒక 200 ml వాటర్లో కలుపుకొని తాగితే మీకు 40 రోజుల్లో మీకంతా షుగర్ కంట్రోల్ అవుతుంది. అట్లానే మీరు చెక్ చేసుకోవచ్చు కూడా, HbA1c కూడా అవుతుంది. ఎలా అంటే ఇందులో ఉండేటువంటి కాకరకాయలో ఉండేటువంటి ఔషధ గుణాలు, వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. జై భారత్, జై హింద్.